నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు మృతి. గోగనేనిపురం సమీపంలో లారీ మినీ వ్యాన్ ఢీకొని ఒకరు. మనుబోలు మండలం కొమ్మలపూడి రహదారిపై జరిగిన లారీ ప్రమాదంలో మరొకరు మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. పేద కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం సహాయ నిధి ద్వారా సాయం. గూడూరులోని టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఎం సహాయ నిధి చెక్కులు అందజేసిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపిన కూటమి ప్రభుత్వం. వైకాపా పోరుబాట కార్యక్రమంలో భాగంగా గూడూరులోని విద్యుత్ సబ్స్టేషన్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టిన ఎమ్మెల్సీ మేరగ మురళీధర్, నాయకులు, కార్యకర్తలు. ఘన నివాళి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందడంతో గూడూరు, నాయుడుపేట ప్రాంతాల్లో మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించిన కాంగ్రెస్, వైకాపా నాయకులు. అనంతరం మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, నాయకులు. గూడూరు పట్టణ సమీపంలోని గోగనేనిపురం ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో 7 మందికి గాయాలయ్యాయి. లారీ మినీ వ్యాన్ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రైల్వే కోడూరు మండలం పిట్లవారిపల్లి ప్రాంతం నుండి గొర్రెల లోడుతో మినీ వ్యాన్ చిల్లకూరు మండలంలోని సంతకు వెళుతోంది. గూడూరు పట్టణ సమీపంలోని గోగనేనిపురం ప్రాంతానికి వచ్చేసరికి లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో సోమయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. మరో 7 మందికి తీవ్ర రక్త గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందిన వెంటనే నెల్లూరు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. సంఘటనా స్థలికి ఎస్ఐ మనోజ్ కుమార్ సిబ్బందితో చేరుకుని ప్రమాదానికి గల కారణాలు ఆరా తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మనుబోలు మండలంలోని కొమ్మలపూడి సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కోట మండలం మల్లాంకు చెందిన దేవేంద్ర అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కోట మండలంలోని మల్లం ప్రాంతానికి చెందిన దేవేంద్ర అనే వ్యక్తి మోటార్ సైకిల్ పై నెల్లూరు నుండి స్వగ్రామానికి వెళ్తున్నాడు. మనుబోలు మండలంలోని కొమ్మలపూడి రహదారి వద్దకు వచ్చేసరికి రోడ్డు పనులు జరుగుతుండటంతో అదుపు తప్పి పడిపోయాడు. అదే సమయంలో వెనుక వైపు నుండి వేగంగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో దేవేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను పరిష్కరించే దిశగా చంద్రబాబు చొరవ తీసుకుంటున్నారని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో సీఎం సహాయ నిధి కింద బాధితులకు ఆయన చేతుల మీదుగా చెక్కులు అందజేశారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం సీఎం సహాయ నిధి కింద విడుదలైన నగదు చెక్కులను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చేతుల మీదుగా బాధిత కుటుంబాలకు అందజేశారు. 14,77,000 రూపాయలకు సంబంధించిన చెక్కులు ఆయన అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుందన్నారు. గత వైకాపా పాలనలో ప్రజలు అనేక కష్టాలు పడ్డారని తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సీఎం సహాయ నిధి కింద నగదు అందజేయడం జరుగుతుందని, అవసరమైన వారు తమ దృష్టికి తీసుకురావాలని ఆయన వివరించారు. 14,77,000 రూపాయలు సీఎం సహాయ నిధి అందరూ కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే ముఖ్యంగా చింతవరంలో గోపాల్ అనేటువంటి వ్యక్తిని ఆ రోజు మీకు తెలుసు, అది మరీ బాగా గాయపరిచి సాగు బృందాలకు పోయించాడు. ఆయనకి కూడా 5,70,000 రూపాయలు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగింది. అట్లాగే నా కాన్స్టిట్యున్సీలో ఎవరన్నా సరే పేదవాళ్ళు పార్టీలకు అతీతంగా ఎవరు సీఎం సహాయ నిధిని అడిగినా ఇచ్చేదానికి మేమంటే నేను కాదు, చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నాడని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. అట్లాగే అఫీషియల్ కార్యక్రమాలకి ఒక 5 రోజులు, ఎందుకంటే మన్మోహన్ సింగ్ గారు చనిపోయిన విషయం కూడా మీకు తెలుసు, అవి సంతాప దినాలుగా ఒక 5 రోజులు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. కాబట్టి ఈ 5 రోజులు ఎక్కడ కూడా అఫీషియల్ కార్యక్రమంలో నేను కూడా పాల్గొనని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయనటువంటి గౌరవం, ఒక మంచి మనిషిని మనం ఈరోజు కోల్పోయాం. కాబట్టి
ఆయన ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఇప్పుడే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో నాయకులు పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచరామయ్య, పట్టాభిరామిరెడ్డి, కొండా రామచంద్రారెడ్డి, శివకుమార్, మునిశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచి పేదవారిపై టీడీపీ ప్రభుత్వం పెనుభారం మోపిందని, ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని అని చెప్పి ప్రజలను మోసం చేశారని ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ పేర్కొన్నారు. వైకాపా తలపెట్టిన పోరుబాట కార్యక్రమంలో భాగంగా గూడూరు పట్టణంలోని విద్యుత్ సబ్స్టేషన్ కార్యాలయం వద్ద నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. గూడూరు పట్టణంలోని ఐసీఎస్ రోడ్ లో ఉన్న విద్యుత్ సబ్స్టేషన్ కార్యాలయం వద్ద విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ వైకాపా పోరుబాట చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొని ధర్నా చేపట్టారు. విద్యుత్ శాఖ ఏడీకి వారు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మురళీధర్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం వచ్చిన 7 నెలల్లోనే విద్యుత్ ఛార్జీలు పెంచి పేదవాడి నడ్డి విచ్చిందన్నారు. వైకాపా ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచారని ప్రచారం చేశారని, తాము అధికారంలోకి వస్తే పెంచమని హామీ ఇచ్చారని చెప్పినట్లు గుర్తు చేశారు. వైకాపా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగిందని, టీడీపీ ప్రభుత్వం వచ్చి 7 నెలల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై రాబోయే రోజుల్లో వైకాపా ఆధ్వర్యంలో పోరాటాలు ముమ్మరం చేస్తామని ఆయన వివరించారు. ఆ పథకాలకు అన్నిటికీ మించి ఇస్తాను, గొప్పగా నేను పరిపాలన చేస్తాను అనుకోకుండా పదే ఊదరగొట్టి మరి ఈరోజు 6 నెలలు గడుస్తుంటే ఏ నిర్వాహకంతో పరిపాలన చేస్తున్నారో బేరేజ్ వేసుకుంటున్నారు. ఆ రోజు ఎలక్షన్ల ముందుగా మరి చంద్రబాబు నాయుడు గారు కడపలో కానివ్వండి, వైజాగ్ లో కానివ్వండి, పెద్దాపురంలో కానివ్వండి మరి 7 దఫాలు జగన్మోహన్ రెడ్డి గారు కరెంట్ ఛార్జీలు పెంచారని మాట్లాడారు. నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను, సర్దుబాటులో మరి సర్దుబాటు చేస్తూ 5 సంవత్సరాలకి 48 పైసలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు పెంచారు. తెలివిగా చంద్రబాబు నాయుడు గారు 7 సార్లు పెంచినట్టుగా చూపిస్తున్నారు. ఈరోజు బేరేజ్ వేసుకోవాలి. మనం ఇంచుమించు 15,485.36 కోట్లాది రూపాయలు ఈరోజు ప్రజలను నడ్డి విరిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. మీరు బేరేజ్ వేసుకోండి. అక్టోబర్ నెలలో వచ్చే బిల్లులు, కరెంటు బిల్లులు ఏ రకంగా ఉన్నాయి, ఈ నవంబర్, డిసెంబర్ వచ్చే బిల్లులు ఏ రకంగా ఉన్నాయి, 6,000 కోట్ల రూపాయలు ఈ 2 నెలలకే సర్దుబాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధమైపోయినాయని కూడా నేను ఒక్కసారి ఈ ప్రభుత్వం వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా తెలియజేస్తా ఉన్నా. 6 నెలలకే ఎంత ఇబ్బంది పడితే 5 సంవత్సరాల పరిపాలన ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుందో కూడాను జనాలు భయపడేటటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ప్రజలు ఎక్కడా కూడా సంక్షేమ పథకాలని ఈ 5 సంవత్సరాలు అందించిన తర్వాత ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏదుందనంటే పిల్లలకు ఇంగ్లీష్ మీడియం. ఈ రోజు సమాజంతో, ప్రపంచంతో పోటీ పడగలిగే శక్తి ఇంగ్లీష్ వచ్చినప్పుడు మాత్రమే ఉంటుంది. కానీ ఈ రోజు పరిస్థితి చూస్తా ఉంటే వాళ్ళు ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసిన తర్వాత ఈ రోజు ఇంగ్లీష్ మీడియం ఎత్తేస్తే వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఈ రోజు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో కూడా ఒకసారి బిడ్డల తల్లిదండ్రులు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. అందరికీ తెలుసు, ఈ రాష్ట్ర ప్రజానేకానికి, ఆద్యుడు పేద ప్రజానేకానికి, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగానికి ఉపయోగపడినటువంటి వ్యక్తి దివంగత నేత రాజశేఖర రెడ్డి. ఆనాడు కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు హామీ ఇచ్చాడు 2004 ఎన్నికలకు ముందు నేను వస్తే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగానికి ఉచితంగా విద్యుత్ శక్తి ఇస్తానని, అంతేకాకుండా ఆనాటి వరకు రైతాంగం ఉన్నటువంటి బకాయిలను మాఫీ చేస్తానని, 200 యూనిట్ల వరకు అట్టడుగున ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉచితంగా విద్యుత్ శక్తి ఇస్తానని చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా చెప్పినటువంటి మాట, ఈ రాష్ట్రంలో ఉచితంగా విద్యుత్ శక్తి ఇవ్వాలంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వైర్ల మీద బట్టలు ఆరేసుకోవాలని చెప్పినటువంటి పెద్ద మనిషి. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పినటువంటి వాగ్దానాన్ని తూచా తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉచితంగా 7 గంటల విద్యుత్ శక్తి ఇవ్వడమే కాకుండా ఈ రాష్ట్రంలో అప్పటి వరకు రైతాంగం బకాయిలు ఉన్నటువంటి 2,000 కోట్ల రూపాయలు మాఫీ చేసినటువంటి. ఈ కార్యక్రమంలో నాయకులు భక్తవత్సల్ రెడ్డి, బాలకృష్ణం రెడ్డి, మల్లు విజయ్ కుమార్ రెడ్డి, నాగరాజు, సునీల్ రెడ్డి, గురవయ్య, ప్రసాద్ గౌడ్, సంపత్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల వల్లే దేశం ఎంతో అభివృద్ధి చెందిందని, ఆయన మరణం బాధాకరమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పంటా శ్రీనివాసులరెడ్డి అన్నారు. గూడూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన్మోహన్ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
గూడూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పంటా శ్రీనివాసులరెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ 10 ఏళ్ల పాటు ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ మృతి చెందడం బాధాకరమన్నారు. ఆర్థిక మంత్రి మరియు ప్రధాన మంత్రిగా మన్మోహన్ సింగ్ ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని, ఉపాధి హామీ పథకం, రైతు రుణమాఫీ వంటి కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నామని తెలిపారు. 6 సార్లు రాజ్యసభకు ఎన్నికైనటువంటి గొప్ప వ్యక్తి అయిన ఆర్థిక సంస్కరణలతో భారతదేశాన్ని ముందుకు తీసుకుపోయేటటువంటి అత్యున్నతమైనటువంటి ప్రధాని 10 సంవత్సరాలు మన భారతదేశానికి ప్రధానమంత్రిగాను, అదే మాదిరిగా ఆర్బీఐ గవర్నర్గాను, అదే మాదిరిగా ఆర్థిక మంత్రిగాను ఆయన ఎన్నో సేవలు అందించడం జరిగింది. మనకి ఈరోజు ఆయన తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్కరణ వల్లే భారతదేశం ఇవాళ ముందుకు పోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆయన చనిపోవడం కాంగ్రెస్ పార్టీకి, ఈ దేశానికి తీరని లోటు అని చెప్పి నేను భావిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆయనకు ఘన నివాళి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జై కాంగ్రెస్. ఇంకా పలువురు మాట్లాడారు. గవర్నర్ డాక్టర్ మన్మోహన్ సింగ్ చనిపోవటం చాలా బాధాకరమైన విషయం. ఆయన ఈ భారతదేశానికి ఎన్నలేని కృషి చేసి ఇటు ఆర్బీఐ గవర్నర్గాను, ఆర్థిక శాఖ మంత్రిగాను, ముఖ్యంగా 10 సంవత్సరాలు 2004 నుంచి 2014 వరకు ప్రధానమంత్రిగా ఈ దేశానికి ఎనలేని సేవ చేసి ప్రజలకు ముఖ్యంగా ఒకేసారి 3 కోట్ల మందికి, చిన్న సన్నకారు రైతులకి ఎంతో ఉపయోగకరమైన 72,000 కోట్లు రుణమాఫీ చేయడం అనేది చారిత్రాత్మకమైన నిర్ణయము. అలాగే ఈరోజు ఈ భారతదేశం ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతుంటే ఒకేసారి దేశవ్యాప్తంగా 58 సెజ్జలు ఏర్పాటు చేయటము, ముఖ్యంగా మన తిరుపతి జిల్లాకి ఈ శ్రీ సిటీ సెజ్జు, మేనకూరు సెజ్జు, అలాగే మన్నవరం బెల్ ఫ్యాక్టరీ, అదే కాళాస్త్రి మండలంలో కానీ సిసిటీ తేవటం కానీ, పోతే టెక్స్టైల్ తేవటం కానీ, ఎన్నో బ్రిడ్జీలు తేవటం కానీ, అదేవిధంగా ఎన్నో ప్రాజెక్టులు కట్టి ఎందరికో పని పథకాలు ఇచ్చి రుణమాఫీ చేసిన ప్రధాని మన మాజీ ప్రధాని గారు మన్మోహన్ సింగ్ ఈరోజు మన కళ్ళతో లేడు. ఆయన ఆశయాలు. ఈ కార్యక్రమంలో నాయకులు పూలా చంద్రశేఖర్, రాపూరి బ్రహ్మయ్య, సుబ్బరామరాజు, వేమయ్య తదితరులు పాల్గొన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు అని సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పేర్కొన్నారు. నాయుడుపేటలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా ప్రియాంక గాంధీ కానీ వాళ్ళ కుటుంబానికి విధేయుడుగా, భారతదేశ ప్రజలకు ముఖ్యంగా విధేయుడుగా అటువంటి మహానుభావుడు ఈరోజు చనిపోవడం, ఈ రోజుని కూడా సొంత ఇల్లు లేకుండా పెక్కుటింట్లో జీవనం సాగించిన 2 సార్లు ప్రధాన నాయకుడిని చూసి మనందరం కూడా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. అటువంటి నాయకుడిని కోల్పోవడం దేశానికి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ఒక ప్రణాళిక ప్రకారం భారత ప్రధానమంత్రిగా నిబంధన వారి మరణం తీరని లోటు ఈ దేశానికి. ఎందుకంటే ఆర్థిక నిపుణుడు, దేశానికి గవర్నర్గా ఉన్నారు, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఉన్నారు, ఆర్థిక నిపుణుడు, మంచి సంస్కృతి, నిజాయితీ పనులు, నిబద్ధతగా పనిచేసినటువంటి అలాంటి వ్యక్తి మరణించడం అందరూ కూడా ఈరోజు సానుభూతి తెలియజేస్తారు. వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి పవిత్ర ఆత్మ ఆ దేవుని సన్నిధిలో ప్రశాంతంగా ఉండాలని, కుటుంబ సభ్యులందరికీ కూడా మనోధైర్యాన్ని ఇవ్వాలని. శరీర భాగాల్లో అన్నిటికంటే ప్రధానమైనవి నేత్రాలు అని, వాటిని జాగ్రత్తగా చూసుకోవాలని రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనివాసనాయుడు పేర్కొన్నారు. చిలకూరు మండలంలోని చేడుమాల గ్రామంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. చిలకూరు మండలంలోని చేడుమాల గ్రామంలో శుక్రవారం రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వెంకటాచలం ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ సౌజన్యంతో పేదలకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
వైద్యులు రోగులను పరీక్షించి మందులు అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు రాజినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ పేదలకు విద్య వైద్యం అందించేందుకు మా ట్రస్ట్ ముందుంటుందని తెలిపారు. వైద్య పరీక్షలు చేయించుకున్న వారికి ట్రస్ట్ సహకారంతో కంటి అద్దాలతో పాటు అవసరమైన వారికి ఆపరేషన్లు చేయించి అన్ని సదుపాయాలు కల్పిస్తామని వివరించారు. మన రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఒక మంచి కార్యక్రమం ఉచిత నేత్ర శిబిరం. ఒంట్లో ఏ అవయవాలు అటు ఇటు ఉన్నా కళ్ళు లేకుండా ఉంటే, కళ్ళు కనపడకుండా ఉంటే అది చాలా తీవ్రమైన సమస్య. అందుకని మేము 2018 అనూప్ బాబు సహాయంతో ఈ ఎల్వి ప్రసాద్ వాళ్ళ దాంతోనే అప్పుడు మేము కండక్ట్ చేశాము. ఆ తర్వాత ఈ కరోనా రావటం కొన్ని కారణాల వల్ల మేము ఎవ్రీ ఇయర్ ఈ నేత్ర శిబిరాన్ని పెట్టాలనుకున్నాం. కానీ 6 సంవత్సరాల తర్వాత మళ్ళా ఈ 2024లో ఉచిత నేత్ర శిబిరాన్ని స్టార్ట్ చేస్తాం. ఈరోజు ఇనాగ్రేట్ చేస్తున్నాం. అవసరమైన వాళ్ళకి అద్దాలు కానీ ఆపరేషన్లు అవసరమైతే కూడా ఆపరేషన్లు కూడా మనం చేయించి అన్నీ ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకి సౌకర్యాలన్నీ. సో మన చిలకూరు మండలం ఈ పరిసర ప్రాంతాల వాళ్ళు ఇది ఉపయోగించుకోవాలి. ఈవినింగ్ వరకు వీళ్ళు ఇక్కడ టెస్ట్ చేస్తారు. ఆపరేషన్లో అవసరమైన వాళ్ళు రేపు పొద్దున ఇక్కడికి నుంచి వెహికల్ వెళ్తుంది, అక్కడ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించి మళ్ళీ తీసుకొచ్చి ఆ గ్రామంలో వదిలేస్తారు. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీకున్న సమస్యను అధిగమించవలసిందిగా కోరుకుంటూ ఇంకా మరికొందరు మాట్లాడారు. చారిటబుల్ ట్రస్ట్ తరఫున చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు ఈ నేత్రదాన శిబిరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గతంలో ఏర్పాటు చేసాము, అప్పుడు కూడా చాలామంది పేషెంట్లు సద్వినియోగం చేసుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు కూడా సద్వినియోగం చేసుకోండి. ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఏమో ఇంకా రాలేదు, 2 గంటల దాకా వస్తూ ఉంటారు అనూప్ గారు. కొంచెం మీరు అప్పటి వరకు వెయిట్ చేసి వచ్చిన వారందరికీ ఈ అవకాశం కల్పించండి. ఇకపోతే మేడం గారు, పిల్లల్లో కూడా కంటి చూపు తక్కువైపోతుంది. ఇప్పుడు అంశానికి పరిమితం కాకుండా విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. గతంలో అయితే మా జెడ్పీ బాయ్స్ స్కూల్లో గేమ్ సంబంధించి కూడా పెద్ద కోచింగ్ క్యాంపుని ఆయనే నిర్వహించడం జరిగింది. అట్లాగే కరోనా సమయంలో మున్సిపల్ కార్మికుల్ని గుర్తిస్తూ వాళ్ళకి నూతన వస్త్రాలు సమర్పించడం నాకు ఇంకా గుర్తుంది. మా గ్రౌండ్ అయితే నిండింది ఆ రోజు జనాలతో. అంటే అటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు కంటి వైద్య శిబిరం, ఎందుకంటే మనకు తెలిసిన విషయమే, అన్ని అవయవాల్లో కన్ను చాలా ముఖ్యమైనది, చాలా సున్నితమైనది కూడా. కాబట్టి ఆ కంటి చూపు అనేది మనం కాపాడుకోవాలంటే దాన్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. కొంత వయసు దాటిన తర్వాత ఆటోమేటిక్గా కొంత ఇబ్బంది అవకాశం ఉంది. కాబట్టి అవి అట్లాగే పిల్లల్లో కూడా మేము గమనిస్తుంటాం. ఉచిత నేత్ర వైద్యాన్ని అందించాలనేటువంటి సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఎల్వి ప్రసాద్ బృందానికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ఈ ప్రాంతంలో ఉండేటువంటి జనం అంతా ఈ కాస్త చూపు తగ్గినటువంటి వాళ్ళు వచ్చి చేస్తారని ఆశించాం, కానీ ఆశించిన రీతిలో జనాలు స్పందన లేదు. వస్తారని ఆశపడుతున్నాము. ఈ కార్యక్రమాన్ని, ఇలాంటి మంచి కార్యక్రమాలతో మా రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ముందుకెళ్ళటం మాకు సంతోషం. ఇంకా మంచి కార్యక్రమాలతో ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు పిచ్చయ్య నాయుడు, కార్యదర్శి రామయ్య నాయుడు, ఎంఈఓ రవూఫ్, కంటి వైద్యులు ప్రశాంత్, ట్రస్ట్ సభ్యులు బాబు, ప్రజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పేద మహిళ అభ్యున్నతికి ఎన్నో సంవత్సరాలుగా సునీత సేవా సంస్థ కృషి చేస్తుందని, వారి సేవలు అభినందనీయమని డిఆర్డబ్ల్యూ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ కొనియాడారు. గూడూరు పట్టణంలోని సునీత సేవా సంస్థ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని కుట్టులో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. పట్టణంలోని రాజా వీధిలో ఏర్పాటైన సునీత సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో కుట్టులో మహిళలు శిక్షణ పొందారు. ఈ నేపథ్యంలో శిక్షణ పొందిన మహిళలకు డిఆర్డబ్ల్యూ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సురేష్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుండి పేద మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు వృత్తి విద్యా కోర్సులు ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వడం అభినందనీయమన్నారు. కుటుంబం అభివృద్ధి చెందాలంటే ఆ కుటుంబంలోని మహిళ చైతన్యవంతురాలై ఉండాలన్నారు. మహిళల కోసం నిరంతరం కృషి చేస్తున్న సారంగం సులక్ష్మి సమాజానికి ఆదర్శవంతురాలు అని ఆయన వివరించారు. చూసే ఉంటారు మీరు చుట్టుపక్కల కానీ మీ కుటుంబాల్లో కానీ ప్రతి పైసా సద్వినియోగం చేసేది ఎవరే అంటే స్త్రీ సంపాదనలోనే. మాకు అక్కడ పేరెంట్స్ వస్తూ ఉంటారు, వాళ్ళు కూలి డబ్బులు దాచిపెట్టుకొని, అంటే కాలేజీ తక్కువ ఫీజు అనుకోండి, ఆ ఫీజు అయినా కట్టాల్సిందే కదా, కడతారు. కూలి డబ్బులు
ముఖ్యంగా తల్లి 1000 రూపాయలు 100 రూపాయల నుంచి 1000 రూపాయలు దాచిపెట్టి తీసుకొని వచ్చి డబ్బులు కడతారు. సో ఈ విధంగా అంటే ఆడపిల్లకి చదువు చెప్పించాలి, చదువు చెప్పిస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు, సో వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అని. అలాంటి సేవ ఇక్కడ ఒక గొప్ప సేవా కార్యం జరుగుతుంది చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంతమందికి ఇలా ట్రైనింగ్ ఇచ్చి మీ కాళ్ళ మీద మీకు నిలబడేటట్టుగా చేయడం అనేది చిన్న విషయం కాదు. ఇన్ని సంవత్సరాలు జరుగుతుందట. ఇంకా మరికొందరు మాట్లాడారు. కడుపులు ఖాళీ చేతులు అంటే పని లేని చేతులు. పని లేకుండా ఎవ్వరు కూడా పని లేకుండా సోమరితనంగా ఉండకూడదు. ఏదో ఒక పని చేసుకొని ఎంతో కొంత లాభం పొందడం, ఆర్థికంగా అభివృద్ధి చెందడం సునీత సేవా సంస్థ యొక్క లక్ష్యం. ఎవ్వరు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడి సరైన ఆహారం లేదు అని అనుకోకూడదు అనేది కూడా సునీత సేవా సంస్థ లక్ష్యం. అందుకనే సమాజంలో ఎక్కడా కూడా ఖాళీ చేతులు ఖాళీ కడుపులు ఉండకూడదు అనేది మా ధ్యేయం. సమాజంలో పేద మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెంది వాళ్ళ కుటుంబాన్ని ఉన్నత స్థితికి తీసుకొని పోయేలా చేయాలనేది. రికార్డ్స్ రాయండి, అన్ని పర్ఫెక్ట్గా ఉంటేనే ఇస్తాను అని మిమ్మల్ని కొంచెం కఠినంగా కూడా వ్యవహరించాను. ఎందుకంటే 1:30కి రాకుంటే తలుపు క్లోజ్ చేసేసేదాన్ని, రికార్డ్స్ రాయకుంటే సర్టిఫికేట్స్ ఇవ్వనని చాలా మందిని పంపించేశాను. అలాగే ఎక్కువ సెలవులు పెడితే కూడా రానివ్వను. కానీ అవన్నీ దేనికి? మీకోసమే అన్నమాట. మీరు సెలవులు పెడితే మీ క్లాసులు మిస్ అవుతాయి. రికార్డ్ రాయకుంటే సర్టిఫికేట్ ఇస్తాము. రికార్డ్ రాస్తే కదా రేపు మీకు ఏదైనా డౌట్స్ వస్తే రికార్డ్స్ చూసుకుంటారు. ఇవన్నీ కూడా మీకోసమే. ఇంత క్రమశిక్షణగా ఖచ్చితంగా ఉండబట్టే మహిళలతో 24 సంవత్సరాలుగా 10,000 పైచిలకు మంది మహిళలకి శిక్షణ ఇవ్వగలిగాం. కాబట్టి ఇక్కడ క్రమశిక్షణ ముఖ్యం. అలాగే ఇక్కడ వృత్తి విద్య కాకుండా కూడా మీకు సమాజంలో ఎట్లా మెలగాల అనే దాని మీద ప్రముఖులను తీసుకొచ్చి ఎన్నో. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రధాన కార్యదర్శి సారంగం సులక్ష్మి, అధ్యక్షుడు సారంగం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అక్రమ మైనింగ్ వ్యవహారం ఓ సీఐ మెడకు చుట్టుకుంది. దీంతో ఆ సీఐను వీఆర్ కు బదిలీ చేశారు. నెల్లూరు జిల్లా రాపూరి సీఐ విజయకృష్ణను వీఆర్ కు బదిలీ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రాపూరి సీఐ విజయకృష్ణ వీఆర్ కు బదిలీ అయ్యారు. ఆయనపై ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారనే సమాచారం. మైనింగ్ వ్యవహారాల్లో సీఐ సైదాపురం ఎస్ఐ ప్రేక్షక పాత్ర పోషిస్తున్నట్లు ప్రజల్లో ప్రచారం జరుగుతోంది. ఉన్నతాధికారులు సైదాపురం మండలం వైపు కన్నేస్తే తెల్లరాయి అక్రమ రవాణాకు అడ్డుకట్టపడే అవకాశాలున్నాయి. పగలు అనువైన ప్రాంతాలకు తెల్లరాయిని డంపింగ్ చేస్తూ రాత్రి వేళల్లో ఆ రాయిని లారీల్లో తరలిస్తున్నారు. మైనింగ్ నిర్వహణకు ప్రభుత్వ అనుమతి ఇవ్వనప్పటికీ అక్రమ మైనింగ్ దందా యథేచ్ఛగా జరుగుతోంది. అక్రమంగా తెల్లరాయి తరలిపోతున్నా ఆ వాహనాలు పట్టుకుని కేసులు నమోదు చేసిన దాఖలాలు కూడా లేవు. సైదాపురం మండలంలోని తలుపూరు, ఓరుపల్లి తదితర గ్రామాల్లో అక్రమ మైనింగ్ యథేచ్ఛగా కొనసాగుతుంది. ఈ తంతు స్థానిక అధికారిక యంత్రాంగం కనుసన్నల్లోనే జరుగుతోందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ రవాణాను అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు. గూడూరు నియోజకవర్గ అఖిల గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చేతుల మీదుగా పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం అధ్యక్షులు కందనూరు వెంకటకృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర వరప్రసాద్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ యారం మంజులమ్మ, సభ్యులు రమణయ్య, యారం సురేష్, వెంకటేశ్వరరావు, నారాయణ, సురేష్, మోహన్ రావు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. చెప్తా ఉంటా అర్థం ప్రభనా కానీ ఇంకా చాలా వెళ్ళినా కానీ నా టైం లేదు. అఖిల గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం సంబంధించి మా యారం మంజులమ్మ గారు చైర్మన్ గారు ఇక్కడికి వచ్చి ఆ క్యాలెండర్ ఓపెన్ చేయమంటే మా పార్టీ నాయకులందరూ కూడా ఓపెన్ చేయడం జరిగింది. అట్లాగే ఈరోజు ముఖ్యమంత్రి
ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని సూపర్ 6 పథకాలు ప్రజలకు అందజేస్తామని తెలిపిన కూటమి నాయకులు వాటిని మరిచి అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఛార్జీలు పెంచడం దారుణమని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు నిరసిస్తూ నాయుడుపేటలో వైకాపా ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు సత్యనారాయణ రెడ్డి, పురపాలక చైర్పర్సన్ కటికం దీపిక, ఎంపీపీ ధనలక్ష్మి, పార్టీ మండల అధ్యక్షుడు తమ్మిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కరెంట్ ఛార్జీలు పెంచి వాళ్ళ నడ్డి వచ్చే కార్యక్రమాన్ని ఏదైతే చేస్తున్నారో దానికి నిరసన తెలియజేస్తూ మరి అన్ని ఆఫీసుల్లో నియోజకవర్గ స్థాయిలో ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ అందరూ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని ఆ పిలుపుని నాయకులు మేము ఒకటే చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉండే పార్టీ. ప్రజల గుండె చప్పుడు నుంచి ఉద్భవించిన పార్టీ. పేద ప్రజలకి మేలు జరగాలని ఏర్పాటు చేసిన పార్టీ. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ గారు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మేలు జరగాలని, రైతు సుఖంగా ఉండాలని, విద్యార్థులు బాగా చదువుకోవాలని, ప్రతి పేద విద్యార్థి బాగా చదువుకొని ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలని ఆ రోజు అనేక సంక్షేమ కార్యక్రమాలను జరిపించినటువంటి మహానేత రాజశేఖర్ గారు మరణం తర్వాత ఈ పేద ప్రజలకి తండ్రి చేసిన మేలును కొనసాగించాలి, తీసాలి, అభివృద్ధి పనులను రేపించాలని పార్టీ పెట్టి ఎన్నికై ఈ రాష్ట్రంలో సంక్షేమ పాలన ఏ విధంగా అందించారో మీడియా మిత్రులు తెలుసు, ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి తెలుసు. ఆ రోజు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఐ పట్టణ కార్యదర్శి కాళేశ తదితరులు పేర్కొన్నారు. గూడూరులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ వెంటనే అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. మతతత్వ పార్టీలు మతాన్ని తీసుకొచ్చి ప్రజలపైన రుద్దే పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే హోమ్ మినిస్టర్ కానీ, ప్రధానమంత్రి కానీ, మిగతా మినిస్టర్లు కానీ వీళ్ళందరూ కూడా బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళే తప్ప మిగతా ప్రజాస్వామ్యంలో కానీ, ప్రజా విప్లవాల్లో కానీ, స్వాతంత్రం కోసం పాల్గొన్నవాడు మాత్రం కాదు. కాబట్టి ఇట్లాంటి ఈ భారతదేశంలో అనేక మతాలు, కులాలు ఉన్న ప్రాంతాల్లో ఇలాంటి వాళ్ళు పరిపాలించడం అంటే చాలా హీనమైన పరిస్థితి. దీన్ని సహించే పరిస్థితి కూడా కాదు. పార్లమెంటు ఎన్నికలు జరిగాయి కాబట్టి వాళ్ళు ఎన్నికయ్యారు కాబట్టి రాజ్యాంగం రాజ్యాంగం మీద నువ్వు ప్రమాణం చేసి రాజ్యాంగం కోసం పరిపాలించేవాడివి. నువ్వు హోమ్ మినిస్టర్గా ఉంటూ ఈరోజు నువ్వు హోమ్ మినిస్టర్ని రాజ్యసభలో రాజ్యాంగ నిర్మాణాలు మాట్లాడే సందర్భంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు అందరికీ బాగా తెలుసు. ఆయన యొక్క రాజ్యాంగ విధానాన్ని కూడా ప్రజలకి ఎంత అండదండలు కూడా అది కూడా మనకు తెలుసు. ఈరోజు మన హోమ్ మినిస్టర్ గారు రాజ్యసభలో హీనంగా మాట్లాడటం, ఆయన దేవుడా మీరు పదే అంబేద్కర్ గారు అంటున్నారే, ఏదో దేవుడు అనుకుంటే మంచిది కదా, ఏదో మనకు న్యాయం జరగదు అన్నట్టు ఆయన చెప్పడం చాలా దారుణం. ఈరోజు అంబేద్కర్ అనేవాళ్ళు లేకపోతే దళితుల పరిస్థితి ఎంత దారుణంగా ఉండదో ఒకసారి చూడండి. ఆ యొక్క లేని చట్టాన్ని తీసుకొచ్చి రాజ్యాంగం ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి ఆయన ముందు బాటేసిన వ్యక్తిని అనేది అర్హులు కాదు. కానీ దానికని రేపు 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కూడా వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేస్తున్నాం. దానికని
ఆ నిరసన కార్యక్రమంలో యొక్క దళితులైన వాళ్ళు కానీ అదేవిధంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్లమెంట్లో హోంమంత్రి అమిత్ షా చేసినటువంటి గుపుత్సాకరమైనటువంటి మాటలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో కూడా 30వ తేదీన నిరసన దినం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు గూడూరు సిపిఎం కార్యాలయంలో సిపిఐ సిపిఎం కార్యకర్తల సమావేశం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ దేశానికే ఒక దిక్చూచినటువంటి ఈ భారతదేశానికే ఒక ఆయుధంలో నడిపిస్తున్నటువంటి భారత రాజ్యాంగాన్ని ఈరోజు మనువాదుల చేతిలో ఒక కీలుబొమ్మలాగా మారిపోయేటువంటి పరిస్థితి ఈరోజు ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులు చేస్తున్నారంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి విషయం అని చెప్పి కూడా మనం అందరూ కూడా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఈరోజు ఏదో మనువాద సిద్ధాంతాన్ని తీసుకొచ్చి భారత రాజ్యాంగం ప్లేస్లో ఈరోజు అమర్చాలని చెప్పి ఆర్ఎస్ఎస్ పుసుకొలుపుతోంది. దీన్ని ఎప్పటికి కూడా లౌకిక రాజ్యాంగవాదులుగా లౌకిక శక్తులుగా కానీ ప్రజాస్వామ్యవాదులుగా దీన్ని ఎప్పటికీ మేము ఖండిస్తూనే ఉంటాం. నువ్వు ఈ మనువాద సిద్ధాంతం ఉంటే నీ నాగ్పూర్ నీ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం పెట్టుకో. గూడూరులోని సిపిఎం కార్యాలయంలో 18 మంది సభ్యులతో కూడిన ఎస్ఎఫ్ఐ నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్ష కార్యదర్శులుగా యశ్వంత్ బ్రహ్మేంద్ర ఎంపికయ్యారు. అనంతరం నెల్లూరు జిల్లా మాజీ కార్యదర్శి శ్రీనివాసులు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటేష్, సుజిత్, రాహుల్, కిరణ్, మధు, రఫీ, శివ, శ్రీకాంత్, సాయి తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ టౌన్ కమిటీ 18 మందితో ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్ష కార్యదర్శులుగా బ్రహ్మదేవ్, యశ్వంత్ ఎన్నుకోవడం జరిగింది. ఉపాధ్యక్షులుగా వెంకటేష్, సుజిత్, అట్లాగే సంపత్, బాలు, పవన్ వీళ్ళందరూ సహాయ కార్యదర్శులుగా ఉన్నారు. ఈ యొక్క కమిటీ ఎస్ఎఫ్ఐ కమిటీ ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఎస్ఎఫ్ఐ స్టడీ అండ్ స్ట్రగుల్, చదువుతూ పోరాడడం చదువుకై పోరాడడం నినాదంతో 1970లో కేరళ రాష్ట్రంలో ఏర్పడిన ఎస్ఎఫ్ఐ ఇప్పటికీ దేశవ్యాప్తంగా మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు విస్తరించింది. అనేక యూనివర్సిటీల ఎలక్షన్లో ఈరోజు గెలవడం జరిగింది. మొన్న ఈ మధ్య త్రివేంద్రం ఎలక్షన్లో జరిగితే మొత్తం అన్ని ప్యానల్లో కూడా ఎస్ఎఫ్ఐ కైవసం చేసుకున్నది. అందుకని ఎస్ఎఫ్ఐ విద్యార్థుల పక్షాన ఈరోజు దేశవ్యాప్తంగా ఇప్పటికే పోరాటం చేస్తూ ఉంది. దీనికి సంబంధించి రాష్ట్రంలో ఈ యొక్క గవర్నమెంట్ని ఒకటే మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. గత గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినటువంటి 5 సంవత్సరాల పాటు మొత్తం నవరత్నాల పేరుతో విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీల్లో ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. సైదాపురంలో కొలువై ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం అమ్మవారికి విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు విరివిగా పాల్గొని ఆహుకాల పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా శిరీషా నాయుడు, వెంకటేశ్వర్లు, నాగమణి వ్యవహరించారు. గూడూరు పట్టణంలోని కర్నాల వీధిలో వెలిసి ఉన్న శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం వేకువజామున ధనుర్మాసం సందర్భంగా భక్తులు విరివిగా పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. नेत्राय नमः ओम पद्ममुखः ओम यक्षक
नमः ओम श्रीरंगनिलयाय नमः ओम पद्महस्ताय नमः గూడూరు పట్టణంలోని కోనేటిమెట్టలో కొలువై ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో శుక్రవారం వేకువజామున ధనుర్మాస పూజలు జరిగాయి. మహిళలు ఇరువుగా పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు మృతి. గోగునేనిపురం సమీపంలో లారీ మినీ వ్యాన్ ఢీకొని ఒకరు. మనుబోలు మండలం కొమ్మలపూడి రహదారిపై జరిగిన లారీ ప్రమాదంలో మరొకరు మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. పేద కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం సహాయ నిధి ద్వారా సాయం. గూడూరులోని టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఎం సహాయ నిధి చెక్కులు అందజేసిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపిన కూటమి ప్రభుత్వం. వైకాపా పోరుబాట కార్యక్రమంలో భాగంగా గూడూరులోని విద్యుత్ సబ్స్టేషన్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టిన ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్, నాయకులు, కార్యకర్తలు.
ఘన నివాళి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందడంతో గూడూరు నాయుడుపేట ప్రాంతాల్లో మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించిన కాంగ్రెస్ వైకాపా నాయకులు. అనంతరం మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.